ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, అబీమెలెకు తన తల్లి ఊరైన షెకెము కదా, అక్కడ ఉన్న యజమానులందరితో కలిసి తన వైపు తిప్పుకొని తన తండ్రి యొక్క కుమారులు, అంటే మొదటి భార్యకు పుట్టిన కుమారులు 70 మందిని, వాళ్ళలో లాస్ట్ అతను యోతాము తప్పించుకుంటాడు. మిగిలిన వాళ్ళందరినీ చంపేసి ఇజ్రాయెల్కి రాజుగా అవుతాడు. రాజుగా అయిన తర్వాత 3 సంవత్సరాలు మాత్రం ప్రశాంతంగా పరిపాలిస్తాడు. తరువాత దేవుడు చెప్పాడు కదండి, నరహత్య చేయకూడదు అని. మరి ఈ అబీమెలెకు తన సహోదరులందరినీ చంపేసి తను రాజు అయినప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరుకుండాడు కదా, నరహత్య చేసిన వాడిని దేవుడు చూస్తూ ఊరుకుండు. సో దేవుడు ఏం చేశాడంటే, ఈ అబీమెలెకు ఫుల్ సపోర్ట్ ఎవరు? వాళ్ళ అమ్మ ఇంటి వారైన షెకెము యజమానులు. సో ఆ షెకెము యజమానుల మీదకి ఒక దురాత్మను పంపిస్తాడు దేవుడు. ఆ దురాత్మను పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఈ బందిపోటు ముఠాలాగా అట్లా క్రియేట్ చేసుకొని కొంతమందిని ఒక కొండ మీద ఉంచుతాడు. ఆ రాకపోకల్లో అయితే ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరినీ దోచుకోండి, దానిలో వీళ్ళు షేర్ తీసుకుంటారు. అట్లా కొంతమందిని అరేంజ్ చేస్తారు. చేసినప్పుడు ఆ విషయము అబీమెలెకు తెలుస్తుంది, కానీ కామ్గా అయిపోతాడు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత గాలు అని ఒక అతను ఉంటాడు. అతను ఈ షెకెములో ఉన్న వాళ్ళకి ఒకరికి రిలేటివ్ అనమాట. తను ఏం చేస్తాడంటే, వాళ్ళ చుట్టాలందరినీ తీసుకొని ఒక పని మీద, అంటే వాళ్ళు ద్రాక్ష రసము తీయడానికి దానికోసము ఈ షెకెముకి వస్తారు. షెకెముకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ద్రాక్ష రసం అంతా తీసుకొని తర్వాత వాళ్ళు బయలుదేవతలు పూజిస్తారు. ఆ దేవతల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఈ షెకెములో ఉన్న యజమానులందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటారు. ఫస్ట్ భోజనం చేస్తూ ఉండగా ఆ గాలి ఏం చెప్తారంటే, మీరెందుకు అబీమెలెకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, అతన్ని రాజుగా పెట్టారు ఎందుకు మీరు? తన సహోదరులందరినీ చంపినోడు కదా, అతను మంచోడు కాదు కదా, మీరందరు కనుక నాకు సపోర్ట్ ఇస్తే నేను అబీమెల్ని ఓడిస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఓకే అని చెప్పేసి నీకు నేను సపోర్ట్ చేస్తాము, అలాగే మనము యుద్ధానికి వెళ్దాం అబీమెలెకు మీదకి అని ఆ షెకెములో ఉన్న వాళ్ళందరూ అక్కడ డిసైడ్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు వీళ్ళు ఒక వర్తమానం పంపిస్తారు అన్నమాట అబీమెలెకు, మేము నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాము అని ఒక మెసేజ్ పంపిస్తారు. పంపించిన వెంటనే, అదైపోయిన వెంటనే ఈ షెకెములో ఉండే ఒక ప్రధాని ఉంటాడు, ఆ ఊరికి ప్రధాని. ఆ ప్రధాని అబీమెలెకు ఫేవర్గా ఉంటాడనమాట. అతను ఏం చేస్తాడంటే వెంటనే ఒక మెసేజ్ పంపిస్తాడు, మీరందరూ కలిసి వీళ్ళు మీతో యుద్ధం చేయాలనుకున్నారు కదా, దానికంటే కూడా ముందుగానే మీరు వచ్చేసేయండి, నీ జనాలను తీసుకొని ఈ షెకెముని చుట్టుముట్టేసాయి నువ్వు అని చెప్తాడనమాట. చెప్తాను సరేనంటాడు. అయిన తర్వాత వాళ్ళు ఒకరోజు యుద్ధం కనుక్కుంటారు కదా, అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, అబీమెలెకు ఆ ముందు రోజు నైట్ మొత్తము అందరినీ తీసుకొని వచ్చేస్తాడు. ఎవరు చెప్పారు? ఆ షెకెము ప్రధాని చెప్పాడు కదా, అతని పేరు జెబులు అనమాట. అతను చెప్పాడు కదా జెబులు, అతని ప్రకారం, అతను చెప్పిన ప్రకారం మొత్తం వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడిస్తారు. ముట్టడించిన తర్వాత ఈ విషయం వీళ్ళకి తెలియదు కదా, ఇక్కడున్న గాలికి కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చేటప్పటికి మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి దూరంగా కనిపిస్తూ ఉంటారు జనాలు. కనిపించినప్పుడు గాలి ఏముంటాడంటే జెబెల్తో, అయ్యి ఏంటి మనుషులు అది ఆల్రెడీ వచ్చేసినట్టున్నారే, చూడు కొండల మీద చూడు అంటే, ఈ జెబెల్ ఏం చెప్తాడు, ఏంటి నీకు మనుషులాగా కనిపిస్తున్నారా? కాదు, వాళ్ళు చెట్ల నీడలు, నువ్వు అలా పొరపడుతున్నావేమో అని చెప్తాడు. అని సరే వీళ్ళు సైన్యాన్ని తీసుకొని రాగానే ఒక్కసారి వాళ్ళు ఆ అబీమెలెకు సైన్యం వీళ్ళ మీద పడతారు. ఇటువైపు ఏమో జెబెలు ఉన్నాడు కదా, జెబెలు కూడా అబీమెలెకు వైపు. సో వీళ్ళందరూ కలిసి యుద్ధం చేసేటప్పటికి ఈ గాలు అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలామందిని పట్టుకొని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇంకా ఆ కోట గోడని, ఇంకా స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే లోపలికి పరిగెత్తారనమాట. పరిగెత్తేసి పైకి ఆ కోట గోడ పైకి ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే అబీమెలెకు ఈ పట్టణాన్ని మనం కాల్చేద్దామని చెప్పేసి పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేసేసి అవన్నీ తీసుకొని రండి, మనం కోట చుట్టూ పెట్టేసి మంట పెట్టి కాల్చేద్దామని చెప్పేసి ఆ పెడుతున్న టైంలో అవన్నీ పెడుతూ ఉంటారు. పెడుతున్నప్పుడు ఒక లేడీ ఏం చేస్తుందంటే పైనుంచి తిరగలి ఉంటుంది, పాతకాలంలో ఇసురుకుంటారు, పిండి చేసుకుంటారు. ఆ తిరగలి కరెక్ట్గా అబీమెలెకు తల మీద విసురుతుంది. విసిరినప్పుడు ఆయన తల పగిలి అబీమెలెకు చనిపోతాడు. మరి నరహత్య, తన సహోదరుల్ని చంపాడు కాబట్టి దేవుడు కూడా హత్య చేసినవాడు తప్పకుండా మరణం పొందాలి. సో అలాగా దేవుడు అబీమెలెకుని చంపేస్తాడు. చూడండి, మనం దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని 10 ఆజ్ఞలుని
ఎక్కడ కూడా మనం మీరకూడదండి. ఏది నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు అందేది ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇన్ని చెప్పారు. ప్రతిరోజు మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఒకవేళ పొరపాటుగా చేస్తే దేవుని క్షమాపణ అడగాలి. దేవా, నాకు పొరపాటు జరిగింది నాయన, నన్ను క్షమించయ్యా, ఇంకొకసారి నేను ఇది రిపీట్ కాకుండా చూసుకుంటే వెంటనే దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవునికి చెప్పుకోవాలి. మనం చేసిన దానికి తప్పుకి మనం ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. అబద్ధాలంటే గబగబా వచ్చేస్తాయి. ఒక్కసారి కొన్ని విధిలేని పరిస్థితులు అనాల్సి వస్తాయి. ఏదన్నా గొడవ పడుతుందేమో, మనం చెప్పకపోతే కొంచెం గొడవ పడుతుందేమో అన్నప్పుడు ఏదన్నా కొంచెం గబుకనే అంటాం. మనుషులం కాబట్టి కొన్ని చేస్తాం, ఈ అబద్ధం ఆడటం ఇలాంటి. అలాంటప్పుడు మనం చేసిన తర్వాత దేవునితో మనం చెప్పుకోవాలి. దేవా, నేను పొరపాటు చేశాను, ఇలా జరుగుద్దని చెప్పాను, అయ్యా తప్పే తండ్రి, నన్ను క్షమించని మనం అడగాలి. అలాగే వ్యభిచారం, అది ఇప్పుడండి, ఒకప్పట్లో అది ఎక్కడో వినేవాళ్ళం, ఎక్కడో చాలా రేర్ అనమాట. ఒక సెలబ్రిటీస్లోనే ఉండేది ఎక్కువ. కామన్ పీపుల్లో ఆ వ్యభిచారం అనేది ఉండేది కాదు, ఎక్కడో రేర్గా వినేవాళ్ళం. తర్వాత పెళ్ళికి ముందు కూడా చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది కామన్ అయిపోయింది. పెళ్ళికి ముందే అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. మరి దేవుడు ఏదైతే చేయకూడదు అని అంటున్నారో అవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే రెండవ రాకడ సమీపిస్తుంది. మరి ఎక్కువ మంది నరకానికి వెళ్ళాలని చెప్పి సాతాను ఉద్దేశం, తన చిక్కుల్లో ఉండాలి, ఎక్కువ మంది తన వైపు ఉండాలని సాతాను ఉద్దేశం. కాబట్టి తను ఎక్కువ మందిని ట్రాప్ చేస్తుంది. సో ఇలాగ చెడిపోయే యూత్లో ఎక్కువ మంది చెడిపోతున్నారు. కానీ ఎవరైతే బైబిల్ చదువుతుంటారో రెగ్యులర్గా, ఎవరైతే చర్చిలకు వెళ్తుంటారో, ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు మాత్రం అలాంటి తప్పులు చేయరు కదా. మరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రెండవ రాకడ సమీపించే కొంది ఆ సాతాను ట్రాప్లో ఇరుక్కోకుండా మనం ప్రతిదినము కనుక బైబిల్ చదువుతూ, బైబిల్ ధ్యానిస్తూ, దేవుని పాటలు పాడుకున్నట్లయితే దేవుడు మనల్ని తప్పు చేయకుండా కాపాడే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.